విజయ్ దేవరకొండ గారిలో మామూలుగా మీకు బాగా నచ్చే అంశం ఏంటి సార్? అంటే ఒకటండి షూర్‌గా మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఇందాక అనుకున్నట్టు నేను ఇప్పుడే 9 ఇయర్స్ అయిందన్నట్టు నాకు అనిపిస్తుంది. తెలిసిందే కదా! 2017 అంటే ఆ టైం నుంచి. ప్రాబబ్లీ సెన్సిబిలిటీస్ మ్యాచ్ అయ్యి, ఎక్కడో మైండ్ సెట్స్ మ్యాచ్ అయితేనే అంటే జర్నీ ఉంటుంది. జర్నీ ఉంటుంది. ఇంకోటి అంటే మీరన్నట్లు ఐఎమ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు రీచ్ విజయ్ గారు. మంచి జరిగితే విజయ్ గారు డెసిషన్స్. ఏ చిన్న తప్పు జరిగినా టెక్నికల్లీ నాదే కారణమై ఉండాలి. అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న పొజిషన్ అది. కరెక్ట్. సో మంచి చేయటం కోసమే ఎవరైనా ఉంటాం. నేను నా టీంకి, మా ఆఫీస్లో ఒక 50 మంది అనే టీం ఉంటారు. మా సీఏ ఆఫీస్లో నేను, నా వైఫ్ సీఏ, ఇంకో నలుగురు సీఏలు ఉన్నారు, 50 మంది దాకా టీం ఉన్నారు. సో నా సంస్థానానికి నేను అధిపతిని ఒక రకంగా. నేను ఇక్కడ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, కానీ విజయ్ గారి దగ్గర రైట్ నిర్ణయాలే తీసుకోవాలి. నేను ఐఎమ్ సపోజ్ టు. కరెక్ట్. సో రైట్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఆయన కోసం తీసుకున్నాం కాబట్టి రైట్ నిర్ణయం ఆయనది. ఏదైనా అటు ఇటు అయినా కూడా అది అడ్మినిస్ట్రేటివ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ అది అది నాది రెస్పాన్సిబిలిటీ. చాలా డైసీగా ఉంటుంది. ఎక్కడో మైండ్ సెట్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఓ జర్నీ ఉంది. ఈవెన్చువల్లీ అలా అలా అనుకుందాం థ్యాంక్ఫుల్గా ఉంటూ. అంటే మీరు అన్నట్లు ఆయనలో నాకు బాగా నచ్చేది అంటే ప్రాబబ్లీ అది ప్రతి అంశం అండి. అంటే నేను అనేది సక్సెస్ ఫెయిల్యూర్ ఈజ్ రిజల్ట్, రైట్. బట్ ప్రాసెస్ని ఈక్వల్లీ నేను ఎంజాయ్ చేస్తాను ఆయనతో ప్రాసెస్ని. అంటే నేను నా ఉద్దేశంలో ఫిల్మ్ పర్సనాలిటీస్ ఆర్ లైక్ చిల్డ్రన్. అంటే నేను వాళ్ళు తగ్గించినట్టు కాదు, అంత అపురూపంగా మనం చూసుకోవాలి. ప్రాబబ్లీ నా ప్రొఫైల్ అది కాబట్టి అలా అనే ధైర్యం చేసుండి అలా అన్నాను. అంటే ప్రాబబ్లీ నాకు విజయ్ గారిలో బాగా నచ్చేది అంటే ఆయన ఒకసారి ఒక స్టేట్మెంట్ చెప్పారు ఒక ప్రెస్ ఇంటర్వ్యూలో అనుకుంటా. అదేంటంటే చిన్నప్పుడు మన పిల్లలు ఎగ్జాంపుల్ ఒక టూర్కి వెళ్ళామనుకోండి, చిన్న సముద్రం దగ్గర ఒడ్డున ఉన్నామనుకోండి, అమ్మ అటు వెళ్ళకు జారిపోతే పడిపోతావు, లేదా చిన్న మంట ఉంది అంటే రాత్రిపూట చిన్న ఫైర్ అలా ఉంటే అటు వెళ్ళకు కాలుద్ది, లేకపోతే ఫాస్ట్గా పరిగెట్టుకు పడిపోతావు. పేరెంట్స్గా మనం ఏం చేస్తామంటే చిల్డ్రన్ వాళ్ళు జాగ్రత్తగా ఉండటం కోసం జాగ్రత్తలు చెప్తుంటాం. వాళ్ళకి ఏమీ కాకూడదని ఒక చుట్టూ ఒక పరిధి ఇస్తాము. అంటే ఎక్కువ పరిగెత్తకు, ఎక్కువగా ఆరాటపడకు, ఎక్కువ చేయికి పడిపోతావు, స్పీడ్కి వెళ్ళకు, ఇవన్నీ చెప్తాం. ఇది వాళ్ళ మంచి కోసమే. కానీ ఏమవుతుందంటే తెలియకుండా వాళ్ళకి సబ్కాన్షియస్గా నువ్వు ఎక్కువ ప్రయత్నించకు, జాగ్రత్తగా ఉండు అని తెలియకుండా సబ్కాన్షియస్గా వాళ్ళు ఓహో నేను పరిగెత్తిస్తే పడిపోతానా, అయితే పరిగెత్తకూడదు కావచ్చు. ఓహో నేను మంటను ముట్టుకుంటే కాలుతుందా, అంటే మంట దగ్గరికి వెళ్ళకూడదు కావచ్చు. రిస్క్ టేకర్స్గా కాకుండా చేస్తాం పిల్లల్ని. బట్ అంటే అది పేరెంట్స్గా మన బాధ్యత కూడా. వాళ్ళకి ఏదన్నా అయితే రిస్క్ టేకింగ్ వేరు, అది అసలు ఒక పేరెంట్గా తట్టుకోలేము. కానీ మనం ఏం చేయాలంటే అరే పడకుండా పరిగెత్తడం నేర్పించాలి. పరిగెత్తు, పడు, నేను పక్కన ఉన్నాను, ఈసారి పడకుండా పరిగెత్తడం నేను నేర్పిస్తాను, మొదలు పడు కావాలంటే. అంటే ఏదో దేర్ ఈజ్ వన్ వేర్ వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేసే విధానము భయస్థులుగా కాదు, ధైర్యవంతులుగా అనేది ఉంటుంది. సో ఇప్పుడు విజయ్ గారి నిర్ణయాలు కూడా మీరు చూస్తే సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఆయన ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించే ప్రాసెస్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటుంటాయి. నేను అన్నట్లు మనలో ఉన్న చైల్డ్ యాక్టివ్గా ఉంటేనే మనకు తెలుసు. ఇందాక నేను అన్నట్లు నేను యాక్టర్గా ట్రై చేస్తే ప్రాబబ్లీ సక్సెస్ రాదేమో, సీఏగా నేను సక్సెస్ అవుతున్నాను, ఇంకా బెటర్ సక్సెస్ అయిపోతాను కదా అన్న మెచ్యూరిటీ నాకు రావటం వల్ల నేను యాక్టింగ్ ట్రై చేయటం ఆపేశాను. నాలో చైల్డ్ ఉండుంటే, నాలో అమాయకత్వం ఉండుంటే, నేను ఫెయిల్ అయినా సక్సెస్ అయినా పర్లేదు, నేను యాక్టర్గానే ఉంటాను అని అటేపే వెళ్ళేవాడిని. దానివల్ల ప్రాబబ్లీ సక్సెస్ వస్తే వచ్చి ఉండేది, విచ్ ఈస్ 10% ఛాన్స్ అనుకుందాం. చాలా వరకు ఫెయిల్యూర్ అయ్యేవాళ్ళం. ఆ ఇన్నోసెన్స్ ఉండాలి. ఆ ఇన్నోసెన్స్ ఉంటేనే మెచ్యూరిటీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మనం ప్రతిసారి ముదురులుగా ఉండి లౌక్యంగా ఉండి రైట్ డెసిషన్ తీసుకోవాలని అనుకోకూడదు. కరెక్ట్. కానీ డెసిషన్ తీసుకుంటానికి ఆరాటపడాలి. మనకి అరే ఇందులో అయితే విన్ అవుతాం, ఇందులో అయితే లూజ్ అవుతామని విన్నింగ్ డెసిషన్సే తీసుకుందాం అనుకుంటే అది రైట్ కాదు. అంటే ప్రాబబ్లీ జనాలకి గెలుపు ఇష్టం కాబట్టి రిజల్ట్స్ని బట్టి మనల్ని జడ్జ్ చేస్తారేమో, కానీ ప్రాసెస్ అది కాదు. నువ్వు ఓడిపోతావో గెలుస్తావో తెలియనప్పుడు కూడా డెసిషన్స్ తీసుకోవాలి. ఆ ఇన్నోసెన్సే ఉండాలి. విజయ్ గారు స్టేజ్ మీద ఒక రెబల్లా స్పీచెస్ ఇస్తారు, అంటే ఒక రౌడీనెస్ అంటూ ఉంటుంది. అంటే యాక్చువల్గా విచ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మా అబ్బాయికి నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు, నాన్న నాకు ఆ సైకిల్ కొనివ్వు అంటాడు.
నాన్న నాకు అది కావాలంటాడు. ఆ అంకుల్కి ఆ కారు ఉంది, మనం ఆ కారు ఎప్పుడు కొంటాము? లేకపోతే మనకు అలా అంటే నేను నా స్తోమత ఉందో లేదో, పిల్లలకి ఏంటి అన్నీ కోరుకుంటాం ఇష్టం. వాళ్ళకి తెలియదు ఇది అడగకూడదు, ఇది చేస్తే ఓడిపోతాము. కరెక్ట్. అలా ఉండటం అనేది గుడ్ క్వాలిటీ. అంటే ఆ ఉన్న టైంలో మనం మాట్లాడేది ఏంటంటే అదే ఇందాక అన్నట్లు ఒక వ్రతం చేసినా కూడా దాంట్లో భోజనం గురించి మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఉంటారు. అంటే ఇక్కడ 3000 నుంచి 4000 మందికి మనం హోస్ట్ చేసామనేది ఇంపార్టెంటా? ప్రతి టైంలో కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను మీడియాని, ఫ్యాన్స్ని, నా సొంత ఊరిని, నా క్లోజ్ ఫ్యామిలీని, చేసిన ప్రతి పనిని అంటే ప్రతి వాటెవర్ సెరిమోనీని అలాగే అందరూ హర్షించే విధంగా ఏదో జస్ట్ అవ్వలేదు కదా, నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి నగల దగ్గర నుంచి నేను ఎంత ఆలోచించి వేసుకున్నాను. కరెక్ట్. అది జనాల కోసం కాదు, నా కోసమే. కానీ ఇప్పుడు జనాలందరూ దాన్ని హ్యాపీగా తీసుకున్నారు కదా. రైట్. ఇంత చేస్తున్నామంటే, ఇన్ని చేయగలమంటేనే దీన్ని ఎవరో కొందరు నచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ ఇలా చేద్దాం అనుకుంటమే మనలో ఉన్న ఇన్నోసెన్స్ టు గోల్ ఓరియంటెడ్ అంటున్నాను.